తర్వాత ఇంకా పంచ వికాసనం చెప్పాం, పంచ ప్రణవాసనం చెప్పాం, పంచ ప్రేతాసనం చెప్పాం. ఇటువంటి సింహాసనాలు. ఇంకొకటి ఏమిటి సింహాసనం అంటే, అందరూ సింహాసనాన్ని అధిష్ఠిస్తూ ఉంటారు రాజులందరూ. సింహానికి ఏమిటి గొప్ప, ఇది కూడా అలాగే శక్తివంతురాలే కదా అని మనకు అనిపిస్తుంది. సింహానికి గొప్ప ఏంటి అంటే, ఏ అడవిలో ఉన్న రాజు కింద సింహాన్నే చెప్తారు. అడవిలో రాజు ఏదైతే ఉందో అదే ఇక్కడ రాజు అధిష్ఠించే సింహాసనం అని చెప్తారు మనకు భౌతికంగా. నిజానికి ఆ సింహానికి ఎందుకంత రాజు పాలనని కట్టపెట్టారు అంటే, దానికన్నా ఏనుగు పెద్ద ఆకారంలో ఉంటుంది కదా, పులి కూడా అటువంటి శక్తే కలిగి ఉంటుంది కదా అని మనకి సందేహం వస్తుంది. కానీ మనుషులుగా మనం పుట్టి ఎంత శక్తివంతులమైనా ధర్మాన్ని వదిలిపెట్టకుండా ఎలా ఉంటే వాడు మహోన్నతుడు అవుతాడు. అలాగే సింహం కూడా ఏం చేస్తుందంటే, కేవలం వేట నిమిత్తం, అంటే ఆకలేసినప్పుడు మాత్రమే వేటాడుతుందట. మిగిలిన జంతువులన్నీ కూడా వేరే జంతువు కనబడితే హింసించాలి అనే భావనతో ఉంటాయి. సింహం మాత్రం కేవలం ఆకలేసినప్పుడు మాత్రమే, అంటే అది ధర్మం పాటిస్తోంది. ఉత్తినే ఏ జీవిని హాని చేయట్లేదు. కానీ కీటక భ్రమణ న్యాయం ప్రకారం ఒక జీవి ఇంకొక జీవి మీద ఆధారపడుతూ బతుకుతూ ఉంటుంది. దానివల్ల ఏంటంటే, ఆ సైకిల్ చెప్తూ ఉంటారు మనకి, మొక్కలు ఉంటాయి, మొక్కల్ని మేకలు తింటాయి, మేకల్ని పులులు తింటాయి, పులుల్నేమోను అవి చనిపోయిన తర్వాత వాటిని రాబందులు తింటాయి. ఇలా సైకిల్ తిరుగుతున్నట్టు చూపిస్తారు మనకి. అవన్నీ సృష్టి ధర్మం ప్రకారం జరుగుతూ ఉంటాయి. మరి ఇప్పుడు